ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే ఆత్మ జీవరూపమునందే ఉంటుంది. అలా జీవరూపమునందే ఉండి ఈ శరీరమునందే, జీవరూపము అంటే శరీరమునందే కదా, ఈ శరీరమునందే తింటుంది, తాగుతుంది, మరొక శరీరాన్ని పొందుతూ ఉన్నది అని కదా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం దూరంగా ప్రయత్నించనక్కర్లేదు. జ్ఞాననేత్రము చేత మహనీయులు ఆ ఆత్మను తప్పకుండా చూడగలుగుతూ ఉన్నారని ఇక్కడ చెప్పడం చేత జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే అవివేకాన్ని పోగొట్టుకోవాలి, దైవిక తెలివిని పెంచుకోవాలి, విషయ విరక్తిని కలిగి ఉండాలి. అంటే దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. మనస్సును ఏమాత్రము కూడా భౌతికమైన వస్తువుల వైపు పరిగెత్తనీయకుండా చేసి జ్ఞానాన్ని విచారించాలి. ఈ జ్ఞాన విచారణ ద్వారా హృదయము పరిశుద్ధమవుతుంది. అలా హృదయ పరిశోధన ద్వారా లోపలే ఉన్నటువంటి ఆత్మను తెలియడమే అవుతూ ఉన్నది అని అందుకే పరమాత్మ పశ్యంతి జ్ఞాన చక్షుష అని సంశయరహితంగా చెప్పివేశారు. కాబట్టి జ్ఞాన నేత్రాన్ని సంపాదించిన తరువాత భగవద్ దర్శనము జీవునికి లభించే తీరుతుంది అనే విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. అదే కనుక జ్ఞాన నేత్రము లేకపోతే జీవితము నిరర్ధకమే కాగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అంటే ప్రయత్నము చేస్తూ ఉన్నటువంటి యోగులు ఏం చేస్తారు? తమ యందే ఉన్నటువంటి ఈ ఆత్మను చూస్తూ ఉన్నారు. చూడటం అంటే మరొక వస్తువుని ఈ కళ్ళు చూసినట్లు కాదు, తన యొక్క జ్ఞానానికి, తన యొక్క అనుభవానికి అందుతూ అనుభూతం చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నవారైనప్పటికీ కూడా చిత్తశుద్ధి లేకపోతే, వివేకం లేనటువంటి వారు ప్రయత్నము చేసినా ఈ ఆత్మను చూడలేరు అని చెబుతూ అనేకులు భగవత్ప్రాప్తికై ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా కొందరు మాత్రమే సఫలురవుతూ ఉన్నారు, కొందరు విఫలత్వాన్ని చెందుతున్నారు. దానికి కారణం ఏమిటి అనే విషయాన్నే కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. అంటే చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించేవారు తప్పక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అంటే పరమాత్మను తమ యందు సాక్షాత్కరించుకోగలుగుతారు. స్వాత్మ సాక్షాత్కార సందర్శనం అనేది జరుగుతుంది. కానీ అదే ప్రయత్నం, అవే ధ్యానాదులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిత్తము గనక శుద్ధపడలేదనుకో, ఆ మలిన చిత్తముతో ఉన్నటువంటి వారి మనసు కూడా సంస్కరింపబడదు. ఆ చెడు వాసనలతో కూడినటువంటి దృశ్యమాన వస్తువులపై ఉన్నటువంటి కోరిక కలిగిన వారు పరమాత్మతత్వాన్ని ప్రయత్నించినా సాక్షాత్కరించుకోలేరు, చూడలేరు, ఆ అనుభూతి పొందలేరు. కాబట్టి కొందరు శాస్త్ర పాండిత్యం మొదలైనవి మాత్రమే కలిగి ఉండి హృదయమునందు ఎటువంటి పవిత్రత లేకుండా ఆత్మతత్వాన్ని వెదగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మరికొందరైతే కేవలము వేషాలు వేస్తారు, కాషాయంబరాలు, మరి ఇంకా ఈ యొక్క జటాదారులు అయ్యుండి మరి పూసలమాలలు అనేకం వేసుకొని, నామాలు ధరించుకొని, భిక్షాపాత్ర తీసుకొని ఈ విధంగా వేషాదులు వేసుకొని ధ్యానాలు చేసినట్లుగా కనబడతారు. అటువంటి వారు వాస్తవానికి ఇంద్రియ నిగ్రహం లేని కారణము చేత వాని యొక్క చిత్తము శుద్ధపడదు. అలా చిత్తశుద్ధి లేకపోవడం వలన ఆత్మను తమ యందు చూడజాలరు అని కదా మనకి సుస్పష్టంగా భగవానుడు చెప్పివేశారు. క్షేత్రాన్ని అంటే పొలాన్ని బాగా దున్ని కలుపు తీసి శుద్ధం చేసి ఎరువు జల్లి నీరు పెట్టి ఆ పిదప విత్తనం వేసినట్లయితే చక్కగా పైరవుతుంది.
అలా కాకుండా ఆ పొలాన్ని దున్నకుండా కలుపు తీయకుండా మరి విత్తనం వేసినప్పటికీ కూడా, లేదు ఊషర క్షేత్రమునందు వేసినా కూడా ఆ యొక్క విత్తనం అనేటువంటిది మొలవదు. ఒకవేళ ఎక్కడన్నా మొలిచినా అది పెరగదు. ఇంకా ఒకవేళ పెరిగినా అది మంచి ఫలితాన్ని ఇవ్వదు. అలాగే సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి వాటి ద్వారా చిత్తాన్ని ముందుగా శుద్ధం చేసుకోవాలి. అసలు ఆ చిత్తము అనేటువంటిది సాధన చతుష్టయ సంపద అంటే ఈ చిత్తాన్ని శుద్ధపరచడం కోసం, హృదయము పవిత్రతను పొందడం కోసం, వాడు వివేకము అనేటువంటి విషయాన్ని తన యందు నిలబెట్టుకోవడం కోసం ఈ సాధన చతుష్టయము అంటే 4 రకాలైనటువంటి సాధనలు, ఆ సాధనలు కనుక సంపదతో వర్ధిల్లినప్పుడు ఆ వివేకం అనేది సుస్థిరమై ఆత్మతత్వాన్ని మరి సాక్షాత్కరించగలుగుతుంది. ఆ సాధన చతుష్టయ సంపద అన్నప్పుడు సాధనలు 4 రకాలు కదా, అటువంటి సంపదను పొందాలి అని కదా మనకి భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటా సాధనలు అంటే నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడవది సమాధి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షత్వము. ఈ 4 రకాలైనటువంటి విషయాలు కూడా వర్ధిల్లినప్పుడు, వాని యొక్క అనుభూతిని పొందినప్పుడు, ఆ విధంగా సాధకుడు అనుసరించినప్పుడు మాత్రమే ఇక చిత్తము శుద్ధపడుతుంది అని చెబుతూ నిత్యానిత్య వస్తు వివేకము అన్నప్పుడు నిత్యమైనదేమిటి, అనిత్యమైనదేమిటి? నిత్యమైనది శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపం, అనిత్యమైనది అనిత్యాన్ని శరీరాన్ని, ఏదైతే వచ్చిందో అది పోతుంది. ఆ వచ్చిపోయే స్థితి కలిగినది, స్థిరత్వము లేనిది, పంచభూత నిర్మితమైనది ఏదైతే ఉంటుందో అది పోతుంది. అది సమస్త చరాచర వస్తుతతిలో కూడా ఉత్పన్నమైంది అంటే వినాశము చెందుతుంది. ఈ యొక్క చావు పుట్టుకులు లేనటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే చావు పుట్టుకులు కలిగినటువంటి శరీరం తెలుసుకుంటుందా? లేదు. మరి దాన్ని ఆశ్రయిస్తే అది చావు పుట్టుకుల్లోనే అయ్యేటట్టే, వచ్చిపోయే స్థితి కలిగేటట్లే చేస్తూ ఉన్నది. కాబట్టి అప్పుడు వాడేం చేయాలి? ఈ దేహము అనేటువంటిది వచ్చిందా, వృద్ధి చెందిందా, మరి క్షీణిస్తుందా, నశిస్తుందా అనేటువంటి మార్పులకు లేనే. ఒకప్పుడు మన తాత తండ్రులు ఉన్నప్పుడు మనం ఉన్నామో లేమో తెలియదు, ఇప్పుడు ఉన్నాం, మరి కొంతకాలానికి పోతాం. ఎందుకు? శరీరం అనేక మార్పులకు లోనవుతుంది, అది మనం గమనించేటువంటి విషయమే. కాబట్టి మనకంటే చిన్నవారు పోతున్నారు, మనకంటే పెద్దవారు పోతూ ఉన్నారు, మొక్కలు పోతున్నాయి, జంతువులు పోతున్నాయి, మరి అనేకాలు పోతున్నాయి, క్రొత్తవి ఉత్పన్నమవుతూ ఉన్నవి. అంటే ఇందుట్లో ఏమాత్రం కూడా శాశ్వతత్వము, స్థిరత్వము ఉన్నటువంటి వస్తువుని మన శరీరంతో సహా మనం చూడగలుగుతున్నామా? మన శరీరం ఎప్పుడు మార్పు చెందింది అంటే మనం పుట్టింది ఎంత? 1 అడుగు, అడుగున్నర పుట్టాం. కానీ ఇప్పుడు 6 అడుగులు, 5 అడుగులు, 4 అడుగులు ఈ విధంగా పెరిగి ఎంతో విస్తీర్ణంగా, ఎడల్పుగా, లావుగా, ఎత్తుగా, పొట్టిగా, రంగులతో రకరకాలుగా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి శరీరాలు పోని ఉంటున్నవా? లేదు, పోతూ ఉన్నవి. రోగాలకు లోనవుతూ ఉన్నవి, ప్రమాదవశాత్తు పోతూ ఉన్నది, ప్రకృతి సంబంధమైన బిభత్సాల వల్ల పోతూ ఉన్నవి, ఇతరుల యొక్క వంచన వల్ల పోతూ ఉన్నది. వాని శరీరానికి ఆయుకాలం తీరితే ఏ రకంగానైనా పోవచ్చు. అలాగే వస్తువులు కూడా అంతే. ఇవాళ కనపడేవి రేపు కనపడవు. మనకు అడ్డం వస్తే చెట్లు నరికేస్తాం. ఈ విధంగా మనం మన ద్వారానో ఇంకొక ద్వారానో వాతావరణ మార్పుల ద్వారానో వచ్చిన ప్రతి వస్తువు కూడా కొంత సమయానికి పోతుంది. అంటే పుట్టడం గిట్టడం కోసమే, వచ్చింది పోవడం కోసమే అనేటువంటిది. పోకపోతే రాదు, రాకపోతే పోదు. కాబట్టి ఈ విధమైనటువంటి నిత్యత్వం లేని ఈ శరీరాలకి మూలమైనటువంటిది నిత్యమైనది. అనిత్యమైన వస్తువులకు ఆధారభూతమైనది ఆ యొక్క నిత్యమైనది. అస్థిర పదార్థాలకు ఆధారభూతమైనది స్థిర పదార్థం. అది పుట్టుగిట్టులు లేనిది నిత్య నిరతిశయానందమైనటువంటి పరమాత్మ స్వరూపం. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఒకే రీతిగా పరిపూర్ణమై నిండుగా అటు ఇటు కదలడానికి కూడా లేనిది అయి అచలమై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం. అటువంటి దానిని పొందాలి. కానీ ఈ యొక్క అంటే శారీరక సంబంధమైనటువంటి
ఇంద్రియాలతో కూడుకొని ఈ ఇంద్రియాలకి మరి వాటి యొక్క ఇష్టానికి ఇచ్చలకి లోబడి వర్తించేటప్పుడు వస్తుంది, పోతుంది, మార్పులకు లోనవుతుంది. ఇదంతా పోయేదాన్ని అబద్ధమైన దానిని పట్టుకుంటామా, సత్యమైన దానిని అంటి ఉంటామా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు? మామూలు విషయంలోనే అబద్ధాలు ఆడేవాడిని దరికి చేరనివ్వం. సత్యం మాట్లాడేవాడికి కాస్త దూరమైనా సరే వాని యొక్క స్నేహాన్ని వాంఛిస్తాం. అలాగే అసలు పుట్టుగిట్టులు లేనటువంటి సత్యపరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని అంటి ఉండాలి. వచ్చిపోయేటువంటి శరీరాలు మరి స్థిరంగా కనబడుతూనే అస్థిరమైనటువంటి వస్తు రూపం కదా దృశ్య సంబంధమైన వస్తువు. కాబట్టి దీనిని అంటి ఉంటామా, దానిని అంటి ఉంటామా అంటే ఇది ఎప్పటికీ నిలవనిదే. నిలిచేదాన్ని అంటి ఉన్నప్పుడు వీడు కూడా దాని యందు ఏకీకృతమైనప్పుడు వీడు శాశ్వతంగా నిలిచి ఉంటాడు అనే విషయాన్ని తెలిసినప్పుడు నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అంటి ఉంటాడు. అలా అంటి ఉన్నప్పుడు ఈ దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల, వచ్చిపోయే వస్తువుల పట్ల వానికి విరక్తి జనిస్తుంది. ఆ విరక్తి అంటే అప్పుడు నిత్యమైన వస్తు వివేకము అనిత్యమైనటువంటి వస్తువును దూరీకరిస్తాడు, నిత్యమైన దానిని అంటి ఉంటాడు. అదే కదా అనిత్యమైనటువంటిది ఇది, నిత్యమైనటువంటిది ఇది అనే వివేకాన్ని కలిగి ఉంటాడు. ఆ వివేకం కలిగినప్పుడు మనకి ఏమవుతుంది? దృశ్య జగత్తు, దృశ్యం యావత్తు కూడా పదార్థాలతో నిండినటువంటిది. ఏ విధంగా అంటే మార్పులకు లోనై లేకుండా పోయేటువంటిది, ఉత్పన్నం అయ్యేటువంటిది. కాబట్టి దాని పట్ల విరక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ఆ విరక్తి ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము. మరి శరీరాలు ఉన్నవి అంటే ఈ శరీరాలతోటి ఇప్పుడు ఆర్థిక లోపం ఉన్నది, అందం లోపం ఉన్నది, ఆరోగ్య లోపం ఉన్నది. దీనికి తదనుగుణమైనటువంటి అందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంతో కూడుకొని మంచి శరీరం రావాలి, అనేక సుఖాలు పడాలి అనుకున్నప్పుడు దైవాన్ని పూజిస్తాం. ఇంకా అనేక రకాలైనటువంటి మరి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాం. కొంత ధనాన్ని వ్యయం చేస్తాం, కొన్ని దానాలకు ఖర్చు చేస్తాం, కొన్ని ఇంకా స్థితిమంతుడైతే ఇంతకంటే ఉన్నతమైన దేహం రావాలి అంటే వాడు యజ్ఞయాగాదులు, దానాలు మొదలైనటువంటి వితరణ కార్యాలన్నీ కూడా చేస్తాడు. ఎందుకు? ఈ శరీరం కంటే కూడా ఉన్నతమైన శరీరాన్ని, ఇప్పుడు ఉన్న సౌలభ్యం కంటే ఇంకా సౌకర్యాలను పొందాలి అనే కోరికతో. అయితే ఒకవేళ దేవతా స్వర్గలోకాలు అనేటువంటివి పొందినా అది ఇంద్రియాలతో కూడినటువంటి దేహమే, ఇది ఇంద్రియాలతో కూడినటువంటి దేహమే. ఎప్పుడైతే కర్మ అనేటువంటి రుణం తీరిపోతుందో, చేసినటువంటి పుణ్యకర్మ ఫలితంగా మంచి జన్మను ధరించినా కూడా ఆ శరీరం అనేటువంటిది ఆ పుణ్యకర్మ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోతుంది, మర్త్యలోకానికి వచ్చేస్తుంది. అలాగే మరి అక్కడున్న ఇక్కడున్న దేహాన్ని కోరి దేహంలో ఉన్నటువంటి సౌకర్యాల కోసం అన్నా కూడా ఏదైనా రూపనామక్రియలతో ఉన్న అస్థిర రూపమేగా. ఈ యొక్క మనుజ దేహం కంటే దేవతా రూపం ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుందేమో, కానీ అది పడిపోతుంది, ఇది పడిపోతుంది. అలాంటప్పుడు ఇక వానికి ఏంటి? జగత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల వాడు ఏం చేస్తాడు అంటే ఏదైనా దేహమే కదా, ఈ దేహం నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే ఇక విరక్తి చెందుంటాడు దేహాల పట్ల. ఏహమూత్ర ఎటువంటి విరక్తి అంటే నాకు ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి శరీరం ఇవ్వు అని కోరడు. అది జగత్తే, ఇది జగత్తే. జగత్తు అంటే జన్మించడం, గతించడం అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు. వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే కదా జగత్తు. అది దేవతా శరీరమైన, మనుజ శరీరమైన, అసుర శరీరమైన, క్రిమి కీటకాదులు సర్వేక సమస్తమైనటువంటి జీవతతి అంతా కూడా. కాబట్టి వాడేం చేస్తాడు అక్కడ అంటే ఇహ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి సుఖాలు కూడా నాకు వద్దు. ఈ సుఖాలు అంటే ఇంద్రియాలతో అనుభవించవలసిందే, ఇంద్రియాల చేత సంఘటింపబడినటువంటి దేహం రావలసిందే. ఇది నాకొద్దు అన్నప్పుడు ఈ లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన, దేహ సంబంధమైన వస్తువులను ఎలా చూస్తాడు అంటే ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే వాడు మలమూత్ర విసర్జన చేస్తే ఏ విధంగా యావగించుకుని దాని వైపు చూడడానికి కూడా ఆసక్తి చూపడు. తన యొక్క తిన్నటువంటి పదార్థం వమనమైతే అంటే వాంతి జరిగితే వాంతి అయినటువంటి పదార్థం వైపు ఎలా చూడడానికి ఇచ్చగింపడో అంత విరక్తి దృశ్య సంబంధమైన, దేహ సంబంధమైన వస్తువుల పట్ల, ఇంద్రియాదుల పట్ల అంత యావగింపు కలిగి ఉంటాడు.
అంటే ఇక వానికి పుణ్యాలు దానాలు ఇక యజ్ఞాలు ఇటువంటి క్రమం అనేటువంటిది లేదు. వాడు పుణ్యకార్యము పాపకార్యము అనేది ఏదీ తీసుకోడు, పరమాత్మను మాత్రమే కోరుతూ ఉన్నాడు. కాబట్టి వానికి ఎటువంటి వాంఛ లేకుండా కేవలం పరమాత్మ తత్వమునందే అనుసంధానం చేసి ఉన్నప్పుడు ఈ దృశ్య సంబంధమైన వస్తువులు సైతం కూడా వానికి అంత విరక్తితో, యావగింపు కలిగేటంత విరక్తితో వాటి వైపు చూడటానికి కూడా మనస్కరించకుండా ఉన్నటువంటి అసహ్య భావన కలిగి ఉంటుంది అని చెబుతూ, అలా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ భావన కలిగే ముందే వానికి సమాధి షట్క సంపత్తి అంటే ఈ సాధన చతుష్టయంలోనే అంటే 4 రకాల సంపదలలో 3వ సంపద ఏమిటి, సమాధి, శమము మొదలైనటువంటి 6 రకాలైనటువంటి సంపదలు. సమాధి షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటి ఈ సమాధి షట్క సంపత్తిలో 6 రకాలైనటువంటి సంపదలు ఉన్నవి. శమము అన్నప్పుడు ఈ యొక్క అంతఃకరణాలు, ఇప్పుడు జీవుడు శరీరము అంటే ప్రతి జీవికి ప్రతి శరీరానికి కూడా 25 తత్వాలు ప్రాథమికంగా ఉంటాయి. అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ఇంకా కూడా కర్మేంద్రియాలు అనేటువంటివి ప్రాథమికంగా ఉంటాయి. ఇవి అన్నీ కూడా పంచభూత నిర్మితమే కదా. ఇలా అయినప్పుడు వాడు వీటన్నింటికీ కూడా ఇవన్నీ ఉండి 24 తత్వాలు ఉండి జీవుడు లేకపోతే ఆ శరీరం ఏమవుతుంది, శవం అవుతుంది. జీవుడు ఉన్నప్పుడు అది శివమై ఉన్నది. కాబట్టి శివమైనటువంటి శరీరము జీవుడు తప్పుకున్నాడా, ఎన్ని ఇంద్రియాలున్నా కూడా సర్వము కూడా జడప్రాయమైనటువంటి శవమే అయి ఉన్నది. దానికి స్వయం సత్తా కదలిక అనేటువంటిది లేదు కదా అని చెబుతూ, అంతేకాదు శమము అంటే అంతఃకరణాలు 4 కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మామూలుగా ఆకాశతత్వాలు అన్నప్పుడు జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అంటాం. జ్ఞాత అనేవాడు ఇక జీవుడు అని చెప్పవచ్చు. ఆ జీవుడు లేకపోతే 24 తత్వాలు కూడా వృధానే కదా. అటువంటి జ్ఞాత ఏం చేస్తాడు అంటే తన గురించి తన సందర్శనం తను చేసుకోవాలి అంటే మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని కూడా వాడు దాని యందు మరి నిక్షిప్తమవుతాడు. అయినప్పుడు ఈ మనస్సును నిగ్రహించుకుంటాడు. ఏమని అంటే ఈ సంకల్ప వికల్పాలకి కూడా మూలమైనటువంటిది పరమాత్మే అంటే జీవుడే కదా. వాడు శరీరంతో కూడి ఉన్నప్పుడు జీవుడయ్యాడు, లేకపోతే శరీరము కనుక తొలగిందా పరమాత్మే అయ్యున్నాడు, ఆ జీవుడి శివుడే అయ్యున్నాడు. ఆ శివతత్వం అనేటువంటిది తన గురించి తాను తెలుసుకోవాలి. ఇప్పుడు మన శరీరాన్ని మనం పోషించుకున్న విధంగానే ఆ జీవుడు కూడా తన స్వరూపాన్ని తను గుర్తు తెచ్చుకున్నప్పుడు తన యొక్క మానసిక భావాన్ని, సంకల్ప వికల్పాలకు మూలమైనటువంటి అదంతా కూడా తన స్వస్వరూపమైన పరమాత్మ తప్ప మరొకటి లేదు అని దృశ్యాన్ని వదిలిపెట్టి దృశ్యం పట్ల విరక్తి కలిగి ఉన్నటువంటి జీవుడు ఎలా ఉంటాడు అంటే దాని యందు నిర్లిప్తతో ఉండి దానికి అంటకుండా తన యొక్క మనసు అనబడేటువంటి ఇంద్రియాన్ని ఏం చేస్తాడు అంటే దానిని పరమాత్మ యందు లయం చేస్తాడు. ఏ విధంగా అంటే మానసికమైనటువంటి భావనతోటి సర్వేక సమస్తం కూడా అంటే సూది మనమోపనసందు లేకుండా సర్వము కూడా పరమాత్మయే నిండి ఉండగా ఇంకా సర్వము నేను కూడా పరమాత్మనే అయ్యున్నాను. నా యొక్క స్థానాన్ని నేను మరిచి చ్యుతి చెంది దేహాన్ని ధరించవలసి వచ్చింది. నేనిప్పుడు వచ్చినటువంటి వాడిని మళ్ళీ ఆ స్థితికి నేను ప్రాకాలి, ఎగబరకాలి, దాని యందు ఊనుకొని ఉండాలి అంటే దానికి జారినటువంటి అజ్ఞానానికి కారణంగా నేను మళ్ళీ దానికి తగినటువంటి సాధన చేయాలి అన్నప్పుడు తను మనసును ప్రేరణ చేసి ఆ మనసునందు తన పరమాత్మ తత్వాన్ని భావన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని భావన చేస్తూ ఉన్నాడో ఆ భావన బుద్ధి ఏం చేస్తుంది అంటే పరమాత్మ వస్తువే సత్యము, నిత్యము, శాశ్వతము అని నిశ్చయిస్తుంది. ఆ నిశ్చయించినప్పుడు
చిత్తము దానినే చింతిస్తుంది. సర్వేక సమస్తం పరబ్రహ్మ స్వరూపము తప్ప రెండవది లేదు. అద్వితీయమైనదే పరబ్రహ్మము, ద్వితీయం నాస్తి. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. అంటే ఈ శరీరము యావత్తు జగత్తుతో కూడుకొని అంతా అబద్ధమే, బ్రహ్మము మాత్రమే సత్యము అని చింతించి చింతించి తన చింతనంతా కూడా ఆ చింతనతోటి బ్రహ్మాకారంగా మారిపోతుంది. అంటే అప్పటి వరకు అహంకారం ఏమనుకుంటుంది, నేను ఈ జగత్తులోనికి వచ్చాను, ఈ ఇంద్రియాల చేత సంఘటింపబడినటువంటి ఈ దేహం ఉన్నది కదా, ఇదే సత్యము, ఈ లోకమే నిత్యము అని భావించేటువంటి అహంకారం ఏమవుతుంది అంటే, మనసు దేని ఎందైతే భావన చేసి సంకల్పించి మరి అక్కడే అంటి ఉన్నదో, బుద్ధి ఏదైతే సునిశ్చయంగా పరమాత్మతత్వమే సత్యము అని నిర్ణయించిందో, చిత్తము ఏ విధంగా చింతన బ్రహ్మాకారంగా చింతన చేస్తూ ఉన్నదో, అప్పుడు అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే అయ్యున్నాను, ఈ దృశ్య సంబంధమైన దేహేంద్రియ పదార్థాలు నేను కాదు అనేటువంటి నిశ్చయానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం మొత్తం కూడా పరబ్రహ్మమునందు లీనమై ఉంటాయి. అప్పుడు ఆ జీవితను ఏ విధంగా అంతఃకరణాలను, మనసును వినియోగించుకోవాలో, బుద్ధిని వినియోగించుకోవాలో, చిత్తాన్ని వినియోగించుకోవాలో, అహంకారాన్ని వినియోగించుకోవాలో తన యొక్క నిగ్రహ శక్తిలోకి లోబడతాయి. ఎప్పుడైతే ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి కూడా జడప్రాయమైనవి అయితే అవి భగవత్ స్వరూపుడైన జీవుని యొక్క సామీప్యంలో ఉండడం వల్ల స్వయం చలనం కలిగినట్లుగా ఉంటున్నవి. కానీ జీవుడు శరీరాన్ని వదిలి తప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా జడప్రాయమే. అయితే అవి వాటికి ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటి అంటే సూక్ష్మమైనటువంటివి. అది ఈ విధంగా వస్తువు ఆకారంలో కనబడేటువంటివి కాదు. ఈ అంతఃకరణాలు సూక్ష్మేంద్రియాలు. ఈ సూక్ష్మేంద్రియాలే పంచప్రాణాలలో ఉండి ఆ యొక్క సమాన వాయువు, యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటి పంచవాయువులను కూడా అంతఃకరణ చతుష్టయమే కదిలిస్తూ ఉంటాయి. మరి జ్ఞానేంద్రియాలను కూడా ఆ మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు వచ్చి ఈ చెవియందు, చర్మమునందు, కన్నునందు, నాలుకనందు, ముక్కునందు కూడా అవి చొప్పించబడితేనే వీటికి చలనము అనేటువంటిది కలుగుతుంది. లేకపోతే కనబడేటువంటి బాహ్యేంద్రియాలే జ్ఞానేంద్రియాలు అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రేరణ లేకపోతే అవి అలా నిశ్చలంగానే ఉంటాయి. ఆ విధంగానే ఇక ఈ జ్ఞానేంద్రియాల యొక్క విషయాలే కదా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, వీటి యొక్క విషయాలు అయినటువంటివి. అంటే ఎప్పుడైతే అంతఃకరణాలు అనేవి నిగ్రహించబడినవో ఈ మనసు యొక్క, బుద్ధి యొక్క ప్రేరణ ఏ విధంగా వాటి యొక్క ప్రమేయం ఎంత మాత్రం ఉంటుంది అంటే జీవునికి లోబడి, పరమాత్మకు లోబడి, పరమాత్మను అంటి ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయము ఈ జ్ఞానేంద్రియాలను చేత చొప్పించబడినప్పుడు అవి కూడా ఆ శబ్దాది విషయాలను అనుసరించవు. అవి కూడా పరమాత్మతత్వాన్నే చూడడం, పరమాత్మతత్వాన్నే స్పర్శించాలనుకోవడం, పరమాత్మ రూపాన్నే చూడాలనుకోవటం, పరమాత్మ సంబంధమైన విషయాలనే వినాలనుకోవడం, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాన్నే కీర్తించడం, ఆ యొక్క పరమాత్మతత్వాన్నే గంధంగా అనుభవించడం అనే విషయాలను జ్ఞానేంద్రియాలు శుద్ధపడినటువంటి ఆ అంతఃకరణ చతుష్టయం జ్ఞానేంద్రియాల యందు, కర్మేంద్రియాల యందు కూడా చొప్పింపబడినప్పుడు, అంటే వాక్కు, పాణి అంటే చేతులు, పాదాలు అంటే కాళ్ళు, జననేంద్రియాలు అంటే ఉపస్థ, మరి మలము విసర్జించేటువంటిది పాయువు అంటే గుహ్యము, పాయువు. ఈ కర్మేంద్రియాలు కూడా ఈ మానసికమైనటువంటి అంతఃకరణం యొక్క ప్రమేయం లేకపోతే ఇవి కూడా మాట్లాడు. ఒకవేళ అవి శుద్ధపడినటువంటి మానసేంద్రియాలు దాని యందు చొప్పించినప్పుడు నోటి ద్వారా పాదాలు కూడా పరమాత్మ వైపే నడుస్తాయి, చేతులు కూడా పరమాత్మతత్వాన్నే ఇచ్చిపుచ్చుకుంటుంది, నోరు కూడా పరమాత్మతత్వాన్నే ఈ విధంగా మరి కీర్తిస్తుంది. ఇలా ఎల్లప్పుడూ కూడా సర్వేక సమస్తమైన ఇంద్రియాలు కూడా ఎప్పుడైతే అంతఃకరణాలు నిగ్రహించాడో శమము అనేది వచ్చింది. ఈ యొక్క మరి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా శుద్ధపడిన మానసేంద్రియాలతో చొప్పించాడో అక్కడ ధమము అనేటువంటిది నిగ్రహ శక్తికి లోబడింది. ఎప్పుడైతే శమము, ధమము వచ్చిందో ఉపరతి పరమాత్మతత్వమునందే వాడు ఆనందపడుతూ క్రీడిస్తూ ఉంటాడు. ఇక వానికి ఎప్పుడైతే పరమాత్మ తప్ప దృశ్య సంబంధమైనటువంటి లేకుండా ఉంటుందో ఇక వాడికి తీవ్రమైనటువంటి ఇచ్చ.
ఏమని, ఇక ఈ శీతోష్ణాదులకు, కష్టనష్టాలకు, నిందాస్తుతులకి, మరి పగలు రాత్రికి, ఆకలి దప్పులకి, వీటన్నింటికీ కూడా ఓర్చుకోగలిగినటువంటి కష్ట సహిష్ణుత అనేటువంటిది వస్తుంది. ఇది కష్టము అని అనిపించదు. ప్రతిదాన్ని పట్టించుకోడు. పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఫలితాలను వాడు దాటివేసి పరమాత్మ యందే తీవ్రమైన కోరిక కలిగి నేను పరమాత్మతత్వాన్ని, నేను ఆ తత్వాన్ని ఎప్పుడు పొందుతాను అనేటువంటి దానితో సాధన చేస్తూ ఉంటాడు. తర్వాత మనకి శ్రద్ధ ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే ఈ తీవ్రమైన ఇచ్చ సత్శాస్త్రాలను పఠిస్తాడు. ఆ శాస్త్రాలలో ఏమని చెప్తూ ఉన్నది అంటే పరమాత్మ సత్యము, ఇక ఏ జగత్ అయితే ఉన్నదో అది అసత్యము అని చెప్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి విషయాన్ని బోధిస్తుంది. గురువులను ఆశ్రయిస్తాడు. గురువులు కూడా అదే చెప్తారు. ఆచరణ మాత్రమే అనుభూతిని ఇస్తుంది. వాచాజ్ఞానము ఆచరణకు దారి తీయాలి, కానీ కేవలం వాచాజ్ఞానం వరకే ఆకకూడదు. అదే పరమాత్మ అనుభూతిని కలిగిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇక అప్పుడు తన యొక్క అనుభూతి శాస్త్రాలు చదివినా, పెద్దలు చెప్పినా, తను అనుసరించిన శ్రవణ మనన నిధిధ్యాసాల వల్ల తనకు ప్రయోగాత్మకమైనటువంటి నిరూపణ ఏర్పడుతుంది, పరమాత్మతత్వం యొక్క అనుభూతి ఏర్పడుతుంది. ఆ విధంగా వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. శ్రద్ధ కలిగినప్పుడు వాడి మనసు సమాధాన పడిపోతుంది. పరమాత్మ వస్తువు తప్ప రెండవది లేదు. సర్వేక సమస్తం చూడబడేది, చేయబడేది, అనుభవించేది అంతా అసత్య స్వరూపమే. ఏదైతే పరమాత్మ వస్తువు ఉన్నదో ఆ పరమాత్మ వస్తువు ద్వారా మాత్రమే పరమాత్మ తత్వాన్ని పొందుతాము అనే వాని మనసు సమాధాన పడిపోయిందా, ఇక ముముక్షత్వము అనేటువంటిది కోరతాడు. నేను మోక్షము చెందేది ఎలా అనేటువంటిది. ఈ విధంగా మోక్షం కోసం సాధన క్రమం అనేటువంటిదే సాధన చతుష్టయ సంపదను ఆసరా చేసుకొని మొట్టమొదట తన యొక్క చిత్తాన్ని శుద్ధం చేసుకుంటాడు. అలా చేసుకున్నప్పుడు ఇక ఆత్మవిచారణ అనేటువంటి ధ్యానం కొనసాగుతుంది. ఆ యొక్క ఆత్మతత్వాన్ని గురించి విచారించి దానినే ధ్యానించి క్రమానుగతంగా అతి సులభంగా పరమాత్మతత్వం తనకి అనుభూతం అవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.